పతాంజలి యోగాసనాలు, ప్రాణాయామం నేర్పడం ద్వారా ప్రజలకి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ఈ శిబిరాల ద్వారా వాళ్ళు యోగాని విస్తరించడంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇది చాలా మంచి పని. మీకు ఈ శిబిరాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలిగాయి, మాతో పంచుకోగలరా? పతాంజలి యోగాసనాలు చాలా ప్రసిద్ధమైనవి. వీటిలో అనేక రకాలున్నాయి. ఒక్కొక్కటి ఒక్కో ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకి సూర్య నమస్కారాలు శరీరానికి బలాన్ని, శక్తిని ఇస్తాయి. అలాగే భుజంగాసనం వెన్నుపూసను బలంగా చేస్తుంది. ప్రాణాయామం అనేది యోగాలో ఒక ముఖ్యమైన భాగం. దీనిలో శ్వాసను నియంత్రించే పద్ధతులుంటాయి. ప్రాణాయామం చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత లభించి ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే ఇది శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి ఓవరాల్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. పతాంజలి యోగాసనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో అనేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. సామాజిక బాధ్యత CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంగా వీటిని నిర్వహిస్తుంది. పేద ప్రజలు మరియు అణగారిన వర్గాల ఆరోగ్యం మరియు సంక్షేమం దీని ప్రధాన లక్ష్యం. నిశ్చితంగా యోగా నేర్పించడం వల్ల ప్రజల్లో పతంజలి సంస్థపై మంచి నమ్మకం మరియు గౌరవం ఏర్పడుతుంది. ఇది వారి ఇతర ఉత్పత్తులు మరియు సేవలకు పరోక్షంగా సహాయపడుతుంది. స్వామి రామ్దేవ్ మరియు ఆచార్య బాలకృష్ణ యోగా, ఆయుర్వేదం మరియు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ శిబిరాలు ఆ ఉద్యమంలో ముఖ్యమైన భాగం. ప్రజలకు ఆరోగ్యాన్ని ఉచితంగా అందించడం, యోగాను ఒక జీవన విధానంగా మార్చడం మరియు సామాజిక సంక్షేమానికి తోడ్పడటం వారి ప్రధాన కారణాలు. శిబిరాలలో బాబా రామ్దేవ్ దేశవ్యాప్తంగా పర్యటించి లక్షలాది మందికి ఉచితంగా యోగాసనాలు, ప్రాణాయామం మరియు ధ్యానం నేర్పిస్తారు. ఒక ఉచిత శిబిరం నిర్వహణకు అయ్యే ఖర్చు, వేదిక, ప్రయాణం, ప్రచారం, వాలంటీర్లు మొదలైనవి గురించి పతంజలి అధికారికంగా స్పష్టమైన బడ్జెట్ వివరాలను సాధారణంగా వెల్లడించదు. ఇవి వేదిక పరిమాణం, పాల్గొనేవారి సంఖ్య మరియు రోజులను బట్టి మారుతూ ఉంటాయి. ఈ ఉచిత శిబిరాల నుండి పతంజలి నేరుగా ఆర్థిక లాభాన్ని ఆశించదు. పతంజలి వారి సేవల ద్వారా లాభం మరియు ప్రజా సంక్షేమం సమతుల్య నమూనాను అనుసరిస్తామని పేర్కొంది. ಪತಂಜಲಿ ಯೋಗ ಆಯುರ್ವೇದದ ಪ್ರಾಚೀನ ಪ್ರಪಂಚದಾದ್ಯಂತ ಪ್ರಸಾರ ಮಾಡುವ ಉದ್ದೇಶವನ್ನು ಹೊಂದಿದೆ. ಈ ಉಚಿತ ಶಿಬಿರಗಳು ಆ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ఒక ಪ್ರಮುಖ ಹೆಜ್ಜೆ. ಸಾಮಾಜಿಕ ಜವಾಬ್ದಾರಿ ಯೋಜನೆಗಳನ್ನು ನಡೆಸುತ್ತದೆ. ಬಡವರು ಮತ್ತು ಹಿಂದುಳಿದ ವರ್ಗದವರ ಆರೋಗ್ಯವನ್ನು ಸುಧಾರಿಸುವುದು ಇದರ ಪ್ರಮುಖ ಲಕ್ಷಣ. ಸಂಸ್ಥೆಯ ಪ್ರತಿಷ್ಠಾ ಮತ್ತು ವಿಶ್ವಾಸಾರ್ಹತೆಯನ್ನು ಕಲಿಸುವುದರಿಂದ ಪತಂಜಲಿ ಸಂಸ್ಥೆಯ ಬಗ್ಗೆ ಜನರಲ್ಲಿ ಉತ್ತಮ ಭಾವನೆ ಮತ್ತು ನಂಬಿಕೆ ಬೆಳೆಯುತ್ತದೆ. ಇದು ಅವರ ಇತರ ಉತ್ಪನ್ನಗಳು ಮತ್ತು ಸೇವೆಗಳಿಗೆ ಪರೋಕ್ಷವಾಗಿ ಸಹಾಯಕವಾಗುತ್ತದೆ. ಸ್ವಾಮಿ ರಾಮದೇವ್ ಮತ್ತು ಆಚಾರ್ಯ ಬಾಲಕೃಷ್ಣರು ಯೋಗ, ಆಯುರ್ವೇದ ಮತ್ತು ಸ್ವದೇಶಿ ಉತ್ಪನ್ನಗಳನ್ನು ಉತ್ತೇಜಿಸುವ ಮೂಲಕ ದೇಶವ್ಯಾಪಿ ಒಂದು ದೊಡ್ಡ ಚಳುವಳಿಯನ್ನು ಪ್ರಾರಂಭಿಸಿದ್ದಾರೆ. ಈ ಶಿಬಿರಗಳು ಆ ಚಳುವಳಿಯ ಪ್ರಮುಖ ಭಾಗ. ಯಾಕೆ ಮಾಡ್ತಾರೆ? ಜನರಿಗೆ ಉಚಿತವಾಗಿ ಆರೋಗ್ಯವನ್ನು ಒದಗಿಸುವುದು, ಯೋಗಾನು ಒಂದು ಜೀವನ ಶೈಲಿಯನ್ನಾಗಿ ಮಾಡುವುದು ಮತ್ತು ಸಾಮಾಜಿಕ ಸಂಕ್ಷೇಮಕ್ಕೆ ಕೊಡುಗೆ ನೀಡುವುದು ಅವರ ಮುಖ್ಯ ಕಾರಣಗಳು. ಜೀವನದಲ್ಲಿ ಶಾಂತಿ, ನೆಮ್ಮದಿ ಮತ್ತು ಉತ್ತಮ ಆರೋಗ್ಯ ಬೇಕೇ? ಹಾಗಾದ್ರೆ ಯೋಗ ಮಾಡಿ. ದಿನಕ್ಕೆ ಕೇವಲ 10 ನಿಮಿಷ ಮೀಸಲಿಡಿ ಸಾಕು. ಒತ್ತಡ ದೂರ ಮಾಡಿ ಮನಸ್ಸನ್ನು ಶಾಂತಗೊಳಿಸುತ್ತದೆ. ಹೆಚ್ಚು ಶಕ್ತಿ ಸಿಗುತ್ತದೆ. ದಿನವಿಡೀ ಚುರುಕಾಗಿರುತ್ತೀರಿ. ದೇಹಕ್ಕೆ ಬಲ ಮತ್ತು ನಮ್ಯತೆ, ಫ್ಲೆಕ್ಸಿಬಿಲಿಟಿ ಸಿಗುತ್ತದೆ. ಯೋಗವು ನಿಮ್ಮ ದೈಹಿಕ ಮತ್ತು ಮಾನಸಿಕ ಆರೋಗ್ಯಕ್ಕೆ ಒಂದು ಅದ್ಭುತ ಕೊಡುಗೆ. ಇಂದೇ ಶುರು ಮಾಡಿ. ವ್ಯತ್ಯಾಸವನ್ನು ನೀವೇ ಕಂಡುಕೊಳ್ಳುತ್ತೀರಿ.